బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మరొకసారి హీటెక్కింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి చర్చ జరపాలి అని వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు మరోసారి హీటెక్కాయి. తిరుమల లడ్డు అంశంపై చర్చ జరగాలి అని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా శాసన మండలికి చేరుకున్నారు. సభ ప్రారంభానికి ముందే మండలి ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ తయారీ, నెయ్యి సరఫరా, కాంట్రాక్టుల వ్యవహారంపై పూర్తి వివరణ సభలో వెల్లడించాలి అని కోరుతున్నారు. మండలిలో చర్చకు అనుమతి ఇవ్వాలి అని పట్టుబడుతూ వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. తిరుమల లడ్డూపై చర్చించాలి, ప్రజలకు నిజాలు చెప్పాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో ఈ అంశాన్ని తీసుకురావాలి అని ప్రయత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది అని, సరైన నివేదికలలో సమగ్ర వివరాలు చెబుతాము అని సంకేతాలు ఇస్తోంది. అయితే వైసీపీ మాత్రం వెంటనే చర్చ జరగాల్సిందే అని పట్టుపడుతోంది. ఈ నేపథ్యంలో శాసన మండలిలో తిరుమల లడ్డు అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందా లేదా అనేది రాజకీయంగా కీలకంగా మారింది. సభలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.